ఫోన్ లిఫ్ట్ చేయకు. రణదేవ్, నువ్వెందుకు వచ్చావు? నీకు కావాల్సిన ఫోటోలను పంపించేశాను కదా, నెగిటివ్స్ కూడా పంపించేశాను. నువ్వు డిజిటల్ కెమెరా వాడుతున్నావు కదా, వాడలేదు. అన్నీ పంపించేశాను. నా దగ్గర ఏమీ లేవు. మరి ఇది దీనికి స్నానం చేయిస్తున్నావా ఇక్కడ? ఓ, అది టెస్ట్ ప్రింట్, బై మిస్టేక్ ఉండిపోయింది. సారీ, తప్పైపోయింది. ఈ తప్పుని డిస్ట్రాయ్ చేయొచ్చు, కానీ నువ్వు చేసిన రెండో తప్పుని ఏం చెయ్యాలి? రెండో తప్ప? పోలీస్ వోడాఫోన్ కుక్కలా నీ వెనకొచ్చారే, వాళ్ళు బయట ఉన్నారు. బయట? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నన్ను నమ్ము రణదేవ్, ప్లీజ్ నన్ను క్షమించు. ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయను. నువ్వేం చెప్పినా చేస్తాను. కావాలంటే ఈ ఊరు వదిలిపోమ్మని వెళ్ళిపోతాను. చూడు, నాకు భార్య ఉంది, చిన్న పాప ఉంది. నేను తప్ప వాళ్ళకి ఎవరూ లేరు. వాళ్ళు అనాథలైపోతారు. నన్ను చంపొద్దు ప్లీజ్. ఈ ఒక్కసారికి నన్ను వదిలేసి నన్ను చంపొద్దు. నీ ఫ్యామిలీ కోసం నువ్వు ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాను. అవసరమైతే నన్ను కూడా. చిచి, నా ఉద్దేశం అది కాదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది చూసా, అది చాలా విచిత్రమైనది. ఒక్కోసారి మనిషిని పశువుని చేస్తుంది, ఇంకోసారి పశువుని మనిషిని చేస్తుంది. ఎనీవే, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఫ్యామిలీ సెంటిమెంట్తో బతికిపోయావు. అన్నయ్య, బాగున్నారా? బాగున్నా. ఏమైందండి మీకు? ఈ చెవట్లేంటి? అన్నయ్య, ఆయనకేమైంది? కొంచెం ఎమోషనల్ అయ్యాడమ్మా. మీరంటే చాలా ఇష్టం కదా. లిటిల్ డార్లింగ్ నా పెద్దయ్యాక ఏమవుతావు? సింగర్ అవుతుంది. ఓ రియలీ, వెరీ గుడ్. అవునన్నయ్య, దానికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఏది ఒక పాట పాడు. పాడు నాన్నా. చేస్తే ఏ గొడవ లేదు, చేస్తే ఏ బాధ లేదు, పుట్టిన ప్రతివాడు చేస్తాడోయ్. వెరీ గుడ్, చాలా బాగా పాడావమ్మా. ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవుతావు. ఓకే, వస్తానమ్మా. అన్నయ్య, కాఫీ తాగేసి వెళ్ళండి అన్నయ్య. నెక్స్ట్ టైం భోజనానికి వస్తాను. థ్యాంక్స్. ఏమిటండి, ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పండి. ఎవరో పోలీసులు ఎందుకు వచ్చారు? నాకు తెలీదు, వెళ్ళి చూసొస్తాను. నాని, ఫోన్ చూడు. అలాగే. చేస్తే ఏ గొడవ లేదు, చేస్తే ఏ బాధ లేదు, పుట్టిన ప్రతివాడు చేస్తాడోయ్. హలో.